ఒక సినిమా చూసి ఆర్జీవి తన సినిమా క్యాన్సిల్ చేశాడట. ఇది ఎంత పెద్ద షాక్ తెలుసా? ఇండియన్ సినిమా గేమ్ ఒక్కసారిగా మారిపోయిందా? సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నుంచి షాకింగ్ స్టేట్మెంట్. ఎందుకు, ఏమిటి అనేది ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. హాయ్ సినీఎక్స్ తెలుగుకి స్వాగతం. దురంధర్ 2 సినిమా చూసిన తర్వాత సర్కార్ 4 సినిమాని నేను చేయట్లేదు, పక్కన పెట్టేశాను అని సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అన్నట్లు తెలుస్తుంది. ఆదిత్యధర్ దురంధర్ సినిమాతో ఇండియన్ సినిమాకి కొత్త అర్థం, కొత్త రూపమిచ్చాడు. కన్వెన్షనల్గా ఉన్న ఈక్వేషన్స్, ఫార్ములాస్ను అన్నిటినీ తునాతనకలు చేసేశాడు అన్నాడు వర్మ. వర్మ అనౌన్స్ చేసిన సిండికేట్ అనే సినిమా ఇప్పుడు ఆదిత్యధర్ ఆధ్వర్యంలో జరగబోతున్నట్లుగా సమాచారం. ఏ రంగంలో అయినా చేంజ్ ఈజ్ కాన్స్టెంట్, తప్పనిసరి. మార్పుకి అనుగుణంగా అందరూ మారాల్సిందే. ఇప్పుడు ఆర్జీవి చెప్పిన స్టేట్మెంట్లో అది క్లియర్గా కనిపిస్తుంది. సినిమా రంగంలో కూడా కంటెంట్ పరంగా, టెక్నికల్ పరంగా అనేక మార్పులు వస్తున్నాయి. కొత్త దర్శకులు అనేకమంది సినిమాను చెప్పే విధానాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వస్తున్నారు. కొన్ని సినిమాలు వచ్చినప్పుడు అవి కొత్త ట్రెండును సృష్టిస్తాయి. ఆ సమయంలో అప్పటి వరకు ఉన్న కొన్ని కథలు ఇక ముందు సినిమాలకి పనికిరాకుండా పోతాయి. అంటే ప్రేక్షకులు ఆ స్టాండర్డ్ దాటి ముందుకు వెళ్ళిపోతారు. ఇక ఆ పాత కథలు, ఫార్ములాలు పనికిరావు. గత 40 సంవత్సరాలుగా తెలుగు సినిమాలలో కూడా ఇది స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఉదాహరణకు 1988లో వచ్చిన శివ సినిమా తరువాత చాలా కథలు పనికిరాకుండా అయిపోయాయి. ఇది నిజం. ఆ మేకింగ్గానీ, ఫైట్స్ గానీ, సౌండ్ డిజైన్ అండ్ ఎఫెక్ట్స్ పూర్తిగా కొత్త వరవళ్లి తీసుకొచ్చాయి. సినిమా కంటెంట్ను చెప్పే విధానంలో పాటు టెక్నికల్గా కూడా ఒక కొత్త ట్రెండ్ని ఆ సినిమా తెలుగు సినిమాల్లోకి తీసుకొచ్చింది. అలాగే మగధీర విఎఫ్ఎక్స్ విషయంలో ఒక సరికొత్త అధ్యాయాన్ని తెలుగు సినిమాలకు పరిచయం చేసింది. బాహుబలితో అది పీక్స్కి చేరి మన సినిమా స్థాయిని ప్రపంచానికి తెలియజేసింది. ఇక రెగ్యులర్ కంటెంట్ విషయంలో RX-100, బేబీ లాంటి సినిమాలు వచ్చిన తర్వాత కొన్ని కథలు పక్కకి వెళ్ళిపోయాయి అనడంలో సందేహం లేదు. ప్రేమలు, అమ్మాయిల విషయాలలో అబ్బాయిల అభిప్రాయాలు మారిపోయాయి. అలానే అర్జున్ రెడ్డి సినిమాతో కథను ఎంత ఎమోషనల్గా, ఇంటెన్స్గా చెప్పాలి అనేదానికి ఒక సరికొత్త స్టాండర్డ్ ఏర్పడింది. యానిమల్ సినిమాతో హింస పీక్స్కి చేరింది. కేజీఎఫ్, సలార్, కాంతారా లాంటి సినిమాలు కొత్త ప్రపంచాలను సృష్టించి ప్రేక్షకులకు అద్భుతమైన ఎక్స్పీరియన్స్ని ఇవ్వటం జరిగింది. ఇంత వరవడిలో కూడా ఇంకా పాత కథలను పాత నేరేషన్లో చెప్తే ప్రేక్షకులకు సరిపోవు. స్మార్ట్ఫోన్ వాడేవాడు ల్యాండ్లైన్లు, పేసర్లు వాడలేడు కదా. మన ప్రేక్షకులు కూడా అంతే. వరల్డ్ సినిమాతో పాటు ఓటీటీలు ఎన్నో అందుబాటులో ఉన్నప్పుడు రెగ్యులర్ కథలు, మేకింగ్, టేకింగ్, స్టోరీ టెల్లింగ్ మీద కోట్లు గుమ్మరించి ప్రేక్షకుల మీద వదలడం ఇక ముందు వర్కౌట్ కావు. ఈ విషయాన్ని నిర్భయంగా చెప్పిన ఆర్జీవి గొప్పోడు. దురంధర్ని చూసి నేను సర్కార్ 4ని క్యాన్సిల్ చేశాను అని చెప్పటం అతనిలోని ముందుచూపుకి నిదర్శనం. వార్తల్లో ఉన్నట్లుగా సిండికేట్ సినిమా ఆదిత్యధర్ ఆధ్వర్యంలో వస్తే దురంధర్తో ఇన్స్పైరైన సరికొత్త ఆర్జీవిని మనందరం చూడొచ్చు. ఓవరాల్గా దురంధర్ సినిమా ఇండియన్ సినిమా ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చిందని చెప్పవచ్చు. కొత్త దర్శకులు దీని నుండి ప్రాక్టికల్గా ఎలా ఇన్స్పైర్ అవుతారో ముందు ముందు చూడాలి. మీ అభిప్రాయమేమిటి? కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని సినీ అప్డేట్స్ మరియు రివ్యూల కోసం సబ్స్క్రైబ్ అవ్వండి.